ఉద్యోగాల తొలగింపు ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, సరిగ్గా పట్టించుకోవట్లేదు. కానీ ఎవరు సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏడాది 10% ఉద్యోగాలు ఇచ్చాం, 20% ఉద్యోగాలు ఇచ్చాం, లేకపోతే ఇన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంటారు. ఆ లెక్కనైతే ఈ ఏడాది 10,000 ఉంటే వచ్చే ఏడాది 12,000 అవ్వాలా, తర్వాత 14,000 అవ్వాలా, తర్వాత 16,000 అవ్వాలా, తర్వాత 20,000 అవ్వాలా. అప్పుడు అసలు దేశంలో నిరుద్యోగం ఎందుకు ఉంటుంది? కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతి ఏడాది 20 మందిని ఉద్యోగాలను తీసేస్తుంటారు, వాళ్ళే వెళ్ళిపోయేలా చేస్తుంటారు, లేదా పంపించేస్తారు, మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూటీలు చెప్తుంటారు రిక్రూట్ చేసుకునే వాళ్ళకేం తక్కువ జీతం ఉంటుంది, వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకేం ఎక్కువ జీతం ఉంటుంది. ఎక్కువ జీతం ఉన్న వాళ్ళని పంపించేయడం అనేది ఇదో సహజసిద్ధమైనటువంటి పరిణామం కింద మారింది. ఈ కంపెనీలు చేసేటటువంటి మాయ ఇది. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ 16 వారాల పే ఇస్తాము, ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగం నుంచి వెళ్ళిపోతారో వాళ్ళని లో పెర్ఫార్మెన్స్ అని చెప్తూ మీరు వదిలేసేయండి ఉద్యోగం, మీది లో పెర్ఫార్మెన్స్ ఉందంటూ 16 వారాలంటే 4 నెలల జీతం ఇస్తామని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తుంది, అలా పంపిస్తుంది అనమాట.